నిన్నిలా చూస్తే బామ్మగారు 100 ఏళ్లు కాదు 1000 ఏళ్లు బతుకుతారు. మా అందరి ఆయుష్ నువ్వేనమ్మా. మా ఆనందానివి కూడా నువ్వే. ఎలా రెడీ చేశానమ్మా? అందంగా అలంకరించావమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది. చెప్పానే వదినా, ఇప్పటికే నేను నమ్ముతావా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా తీసుకురమ్మా. ఇదిగో ఈ దిష్టి చుక్క పెట్టేసి తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చేయమ్మా. బామ్మగారు నీకోసమే ఎదురు చూస్తున్నారు. చాణక్య సార్, చాణక్య సార్. వాట్ మిస్టర్ చారుకేసా? సార్, నేను ఇంకా మిమ్మల్ని రెడీ చేయాలేమో అనుకున్నాను. మీరే రెడీ అయిపోయారు. ఎప్పుడో హాఫ్ అన్ అవర్ క్రితమే రెడీ అయిపోయాను. మీ అమ్మాయి గారు రెడీనా? ఆ, పూల పానుపు, పట్టు మంచం, పాలు, పూలు, పళ్ళు, స్వీట్లు అన్ని రెడీనా? ఐఎమ్ వెయిటింగ్. రామా బూతులు మాట్లాడుతున్నారేమిటి సార్? నిజం చెప్పండి, మొన్న మీరు ఆవేశంలో తాళి కట్టారా లేక ఈ ఆలోచనతోనే తాళి కట్టారా? కోపంతోనే కట్టాను. మరి ఈ తాపమేమిటి సార్? నో డౌట్ సార్, నో డౌట్. మీరు పక్కా ప్లాన్ చేసి స్కెచ్ వేసి మరీ తాళి కట్టారు. ఇందాక ఫస్ట్ నైట్ గురించి కల్పనా మేడం చెప్పినప్పుడు, పంతులు గారు వచ్చినప్పుడు మీ హుషారు ఉత్సాహం నేను గమనించా. మీరు కిలాడి సార్. బూతులు మాట్లాడకు చారుకేసా. నేను మీ అమ్మాయి గారి వంక కన్నెత్తి కూడా చూడను. ఆహా, మరి అవతారం ఏమిటి సార్? నటన. బామ్మగారి కోసం యాక్టింగ్. మీ అమ్మాయి గారు కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని బ్రతిలాడితే ఫోన్లే పాపమని సాయం చేస్తున్నాను. ఆ? ఇది సాయం చేస్తున్నట్టు లేదండి, నిజంగానే వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుంది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు చారుకేసా? ఐఆమ్ చాణక్య, ఆ ప్రవరాక్యుడు లాంటి. ఆ? ఇది నిజంగా నటనే అయితే బామ్మగారు ముందు ప్రదర్శించాలి గాని నా ముందు ఎందుకు సార్? ప్రాక్టీస్ మ్యాన్. మీ అమ్మాయి గారిలా నేను బోర్న్ ఆర్టిస్ట్ ని కాదు కదా. ఇప్పుడిప్పుడే నటించడం నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నారా? జీవిస్తున్నారు మీరు. అంటే న్యాచురల్ గా ఉందా? నమ్మేలాగే ఉందండి. డబుల్ మీనింగా? చూడు, నేను నా కమిట్మెంట్ తోనే ఉంటాను, దేనికి కమిట్ అవ్వను. నిగ్రహం అనేది నా విరహం లాంటిది. అబ్బో, ఇంతకీ ఫస్ట్ నైట్ రూమ్ కి మీరే వెళ్తారా లేక నేను తీసుకువెళ్ళాలా? నేను మగాడిని, నేనే వెళ్తాను. బామ్మగారు ఎవరొస్తున్నారో చూడండి. ఎలా ఉంది బామ్మగారు? మంగా, జజీ, మంగే తిరిగి వచ్చినట్టుగా ఉన్నావమ్మా. మా కోసం మంగ మళ్ళీ వచ్చినట్టుగా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. విన్నావా వదినా? అందరూ ఇదే మాట. బామ్మగారు మీరేం కంగారు పడకండి, వదినకి దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెట్టి తీసుకొచ్చాను. జేజీ ఆశీర్వాదం తీసుకోమా.
నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. లేదు జజీ, నువ్వే నిండు నూరేళ్ళు బ్రతకాలి. కావాలంటే నా ఆయుష్లో కొంత నీకు ఇస్తాను. ఎన్నేళ్ళు కావాలో చెప్పు, అన్నేళ్ళు ఇచ్చేస్తాను. మీ సంతోషమే నా ఆయుష్యే. మీరు నవ్వుతూ ఉన్నన్నాళ్ళు నేను ప్రాణాలతోనే ఉంటాను. నువ్వు ప్రాణాలతో ఉండడం కోసమే జజీ నవ్వుతూ నేను బాధని భరిస్తున్నాను. నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకో. పుట్టింటి గౌరవాన్ని, మెట్టినింటి పరువుని నిలబెట్టమ్మా. నీ సౌభాగ్యంతో సంతోషంగా ఉండు. అభి ఎక్కడా? వాడాశీర్వాదం కూడా తీసుకోవాలి. అభి, ఆయన ఇక్కడ లేనట్టున్నారు. సరేనమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది. తీసుకెళ్ళిసేసి. ఇంకా రాలేదేంటి తను? వచ్చాకేం చేస్తుంది? సిగ్గుతో తలదించుకుంటుందా? కాలి బొటన వేలుతో ఫ్లోర్ మీద సున్నాలు చుడుతుందా? తమలపాకులతో కిల్లీలు చుట్టిస్తుందా? కిస్సులతో హగ్గులతో నన్ను ముంచెత్తుతుందా? తనేం చేసినా సరే మనం నిగ్రహంగా ఉండాలి. అస్సలు బెండ్ అవ్వకూడదు. ఆపకుండా ఉండగలనా? మాట ఇవ్వడం మంచినీళ్ళు తాగినంత ఈజీయే, అది నిలబెట్టుకోవడం ఆ నీళ్ల మీద నడిచినంత కష్టం. అమ్మో, వచ్చేసింది. తన వంక అస్సలు చూడకూడదు. శ్రీవారు, మిమ్మల్నేనండి. వినపడుతుందండి. మరి ఎటు తిరగండి. ఎందుకండి? తిరిగితే చెప్తాను. తిరిగాను, చెప్పు. ఈ గ్లాస్ పట్టుకోండి. నన్ను దీవించండి. నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? అబ్బా, నడుం నొప్పి పెడుతుంది. త్వరగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇచ్చానులే, లే. ఏమని దీవించారు? ఏదో దీవించానులే. సరే, పాలు తాగండి. ఇందులో పాయిజన్ ఏం కలపలేదు కదా? చిలిపి. ప్రేమ కలిపాను. కాదు, షుగర్ కలిపావు. స్వీట్ గా ఉన్నాయి. అయ్యో, మొత్తం తాగేకండి. సగం నాకు ఇవ్వండి. నిజంగా? నా ఎంగిలి పాలు నువ్వు తాగుతావా? ఈ క్షణం నుంచి
కష్ట సుఖాలు కలిసి పంచుకోబోతున్నాం. పాలు కూడా పంచుకుందాం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే శ్రీవారు. మీకు నమ్మకం లేదా? ఇప్పుడు నమ్ముతారా? ఒకసారి నన్ను గిల్లు. అమ్మో, మిమ్మల్ని హర్ట్ చేయడమే. ఇకపై మన మధ్య గిల్లి కజ్జాలుండవు. ముద్దు వచ్చట్లే. అయ్యో, ఏమైందండి? ఏదోలా ఉంది. ఏదేదో అయిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళు తేలిపోతుంది. ఇదంతా నిజమేనా అని మళ్ళీ మళ్ళీ అడగాలనిపిస్తుంది. అంతా నిజమేనండి. ఎంతైనా పెళ్ళయ్యాక ప్రేమించాలి కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు నేను ప్రేమించాను. నువ్వు మా ఇంటికి వచ్చావే, ఆ రోజే నీ ప్రేమలో పడిపోయాను. ఇదంతా డైరీలో రాసుకున్నాను కూడా. అవును, నేను చదివాను. నేను తాళి కట్టింది కూడా కోపంతో కాదు, నీ మీద ప్రేమతోనే. నేను మీ ఇంటికి వచ్చింది కూడా మిమ్మల్ని సాధించడానికి కాదు, ప్రేమించడానికే. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ప్రేమించుకుందాం. రా కూర్చో. మీరు కూర్చోండి. కూర్చున్నాను. తర్వాత ఏం చేయాలి? నన్ను అడుగుతారేంటి? సారీ, లైట్ ఆఫ్ చేయాలి కదా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి జన్మది చలేని దాహమేసనే. జల జల జలపాతం సెల 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 ఇదంతా డ్రీమా? ఎంత స్వీట్గా ఉంది. చిచి, ఎంత దరిద్రంగా ఉంది. ఇలాంటి పీడకలు నాకెప్పుడు రాలేదు. కల్లో నా క్యారెక్టర్ బ్యాడ్గా ఉంది. దివ్య వచ్చాక దాన్ని కరెక్ట్ చేయాలి. ఐ ఆమ్ చాణక్య, పవర్ ఆఫ్ ప్రవరాఖ్య. ఒరే చారికిచా, ఒక్క నిమిషం ఆగరా. ఏమిటండి యాడికి పోతున్నావు? నాకు ఇల్లు లేదా? ఇంట్లో అమ్మా నాన్న లేదా? లేక మీలా నాకు పని బట్ట లేదనుకున్నారా? ఇదిగో పక్కన నా పెళ్ళం కూడా లేదురా. తోళ్ళని ఒంటరి మొగాన్ని. నువ్వే ఏదో చెయ్యాలరా. నేనేం చెయ్యాలి? నేను అలాంటి వాడి కాదు. చీ నీ మొఖం మంట. నేను అడిగింది మాట సాయం, వేరేలా తీసుకో మొఖం. అలా క్లారిటీగా చెప్పాలి మరి. ఇలా కన్ఫ్యూజన్ గా చెప్తే కంగారు పడతాం. పక్కన చంద్రిక లేక, నాలో నేను మాట్లాడుకోలేక నానా అవస్థలు పడుతున్నాను రా. నా బాధ నీతో చెప్పుకుందామని ఆప్యా. త్వరగా చెప్పండి. ఇప్పుడు చాణక్య ఇష్టపడా దివ్య మేళ్ళలో తాళి కట్టలేదు. దివ్య చాణక్యని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. మరి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందిరా? అదేంటి బామ్మగారు అలా అడిగారు? అంటే వాళ్ళ మధ్య సఖ్యత ఉంటుందంటావా? భలేవారే, ఎందుకుండదండి.
పెళ్ళి అవ్వకముందు ఏమో గాని భార్యాభర్తలయ్యాక సర్దుకుపోవలసిందే. అది కాదురా, నా అనుమానం ఏంటంటే అందరి ముందు దివ్య చాణిక్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందేమో అని. అలాంటి అనుమానాలేవి పెట్టుకోకండి. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా, చదువు లేని వాళ్ళు అంతకంటే కాదు. కానీ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు కదా కల్పన. కోపంతో చాణక్య, అయిష్టంతో దివ్య ఎడమొహం పెడమొహంలా ఉంటారని నా భయం. మీ భయాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేసేయండి. ఏమండి, ఎంత ఇష్టం లేకపోతే అమ్మాయి గారు ఆ ఇంటికి వెళ్ళుంటారు, ఎంత ప్రేమ లేకపోతే ఫస్ట్ నైట్కి ఒప్పుకుని ఉంటారు. అంటే సినిమాలో చూస్తుంటాం కదరా, అందరి ముందు ప్రేమగా ఉండటమో, గదిలో శత్రువులుగా ఉండటమో. అలా ఏం జరగదు బామ్మగారు. చాణక్య కోపంలోనే దివ్య మెళ్ళో తాళి కట్టుండొచ్చు. కానీ మీకు గుర్తుందా, ఓసారి దివ్యకి పొరపోతే చాణక్య తలపై తట్టి నీళ్లు తాగించాడు. గుర్తుంది కల్పన. ఆ రోజే అనుకున్నాను దివ్యకు చాణక్యే సరైన వాడనే. తథాస్తు దేవతలు అది విన్నారేమో, దాన్ని నిజం చేశారు. బామ్మగారు, చాణక్య మంచివాడు కాకపోవచ్చు, అలానే చెడ్డవాడు కూడా కాదు బామ్మగారు. చెల్లిని ప్రేమించేవాడు భార్యను ప్రేమించలేడా? అలాగే దివ్య మంగ కూతురు. మాంగళ్యానికి విలువిచ్చిన ఆ మహా ఇల్లాలి రూపంతో పాటు గుణగణాలను కూడా పుణికిపుచ్చుకుంది బామ్మగారు. చాణక్యలోని చెడ్డతనాన్ని దూరం చేసి మంచిని ప్రేమిస్తుంది. అలాగే జరగాలి కల్పన. వాళ్ళిద్దరి మధ్య అరమరికలేమైనా ఉంటే అవి రాత్రితో తొలగిపోయి ఇద్దరు చిలక గోరింకల్లా కలిసి ఉండాలి. ఒక్క రాత్రిలో ఇదంతా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఆ గదిలో ఇంకేదైనా జరుగుతూ ఉండొచ్చు. చూడు, ఫార్మాలిటీస్ ఏం వద్దు. ఇక్కడిద్దరమే ఉన్నాం కాబట్టి నువ్వు నేను నటించాల్సిన పని లేదు. సో ఓపెన్గా ఉండు. ఏ ఏం చేస్తున్నావు? పాలు తాగి మూతి తుడుచుకుంటున్నాను. అదేంటి అలా ఎలా చేస్తావు? లేకపోతే మీ చేతికి పాల గ్లాస్ ఇచ్చి మీ కాళ్ళకి దండం పెట్టుకుని తాళిని కళ్ళకద్దుకొని మీరు తాగగా మిగిలిన పాలని నేను తాగి మీ వంశాభివృద్ధికి పాటు పడతాను నాథా అని పాట పాడమంటారా? నేను అలా ఏం అనుకోలేదు. చూస్తుంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వే ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఆహాహాహా. పాపం పువ్వులు ఇప్పటి వరకు ఎన్ని కలలు కన్నాయో. ఆ ఆశలన్నీ నీరు కారిపోయాయి. ఏయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ గురించి అనుకున్నారా? మీ ఇంటికి వచ్చానని పొగరు చూపిస్తున్నావా? లేదే. మరి ఈ సెటైర్లేంటి? తమరు మాత్రం తక్కువ దసరా బుల్లోడిలా తయారై వచ్చారు కదా.
నువ్వు దేవకన్యలా రెడీ అయి రాలేదా? అది మా వాళ్ళ కోసం. నేను కూడా వాళ్ళ కోసమే. చా మనసులో ఏ ఇది లేకపోతే మా జేజీ నాన్నమ్మ ముందు అంత ఓవర్ యాక్షన్ చేస్తారా? చూడు, హెల్ప్ చేయమన్నావు, చేస్తున్నాను. ఓవర్ యాక్షన్ అది ఇది అన్నావంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారేంటి? తాళి కట్టిన భర్తనని భేషజం చూపిస్తారా? బెదిరిస్తారా? మీరు ఏం చేసినా సహించనండి. మనది సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి కాదు.